Yeah, good evening, guys. Good evening, guys. Previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Anyone, please let me confirm. Any doubts? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్రీవియస్ క్లాసెస్ లో? ఓకే ఓకే. సో టుడే వచ్చేసి మనం ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి, ఈ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ ని ఎందుకు యూజ్ చేస్తాం, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అనేది టుడే సెషన్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకే. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే మనమే మన బిజినెస్ కి సమ్ పర్సంటేజ్ కి అమౌంట్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ కైలాస్ క్యాపిటల్, దివ్య క్యాపిటల్. ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేయాలి అంటే బిజినెస్ కి అమౌంట్ కావాలి, అంటే డబ్బులు కావాలి. ఎలాంటి ఫైనాన్స్ కంపెనీ ఏదైనా పర్వాలేదు, ఎలాంటి ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా ఒక బిజినెస్ కి, మీ ఓన్ బిజినెస్ కి 5 లక్షలు 10 లక్షలు డబ్బులు కావాలి. ఎవరు ఇస్తారు బిజినెస్ కి అంటే అవుటర్స్, సంస్థలు లైక్ బ్యాంక్స్ కానీ, కంపెనీస్ కానీ, ఏజెన్సీస్ కానీ, ఎవరైనా బిజినెస్ డబ్బులు ఇవ్వచ్చు. అలా కాకుండా సొంత ఓనర్సే తన ఓన్ బిజినెస్ కి ఒకరేమో 5% ఇంట్రెస్ట్ తో, మరొకరేమో 10% ఇంట్రెస్ట్ తో, ఆ ఓనర్సే. మన ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4 తో స్టార్ట్ అవుతుంది. April 1st, March 31st 3కి ఎండ్ అవుతుంది. మధ్యలో 12 మంత్స్ ఉంటాయి మనకి. ఈ 12 మంత్స్ బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా తీసుకోగా యాడ్ ఆర్ విత్డ్రా, యాడ్ ఆర్ విత్డ్రా చేసుకోగా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి? ఒకరేమో 5% పెట్టారు, మరొకరేమో 10% పెట్టారు. ఓకే ఓకే. సో కాబట్టి ఇద్దరు కూడా మీరు గమనిస్తే, ఓకే, ఇద్దరు కలిసి బిజినెస్ కి ఇవ్వడం జరిగింది. ఒకరేమో 5%, ఒకరేమో 10%. వీళ్ళు సో ఓన్ బిజినెస్ కి డబ్బులు ఇచ్చారు. అలా 12 మంత్స్ లో యాడ్ చేయగా తీసుకోవడం జరిగింది. ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి? ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. ఇక్కడ మనకి ప్రతి మంత్ లో 30 డేస్ ఉండొచ్చు, 28 డేస్ ఉండొచ్చు, 31 డేస్ ఉండొచ్చు. ఓకే. ఒక్కొక్క మంత్ లో 30 డేస్ ఉంటాయి, 28 డేస్ ఉంటాయి, 31 డేస్ కూడా మనకి ఫైనల్ గా ఉంటాయి. ఓకే. సో తర్వాత మనం ఏ విధంగా ఫాలో అవుతున్నాం? క్యాలెండర్ మంత్, క్యాలెండర్ ఇయర్, 365 డేస్. ఓకే. సో తర్వాత 30 డేస్ పర్ మంత్, ఇలా ఉంటాయి. సో ఎవరు కూడా 365 డేస్ కే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేస్తారు. సండేస్ వచ్చాయని, ఫెస్టివల్స్ వచ్చాయని, ఓకే, సండేస్ వచ్చాయని, ఫెస్టివల్స్ వచ్చాయని ఎవరు కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసుకోకుండా అయితే ఉండరు. ఇలా ఈ 12 మంత్స్ లో మనం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి
ఓకే, ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలనేది టుడే సెషన్ లో చూస్తాం. ఓకే, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. యా. ఇక్కడ స్పందన ఫైనాన్స్ కంపెనీ, ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. సో ఇక్కడ కైలాస్ 5%, దివ్య 10%. ఓకే, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. ఎనేబుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టండి. రిమైనింగ్ అని నో పెట్టండి, నో నీడ్. కంట్రోల్ ఏ. వన్స్ టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తూనే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ డిఫాల్ట్గా ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్దాం. ఇక్కడ కైలాస్ క్యాపిటల్ అకౌంట్. ఎప్పుడైతే F11లో నువ్వు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టావో, యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఇక్కడ 5% ఇవ్వాలి. ఇక్కడ చూడండి, 30 డేస్ పర్ మంత్, 365 డేస్ ఇయర్, క్యాలెండర్ మంత్, క్యాలెండర్ ఇయర్. ఇక్కడ మనం 365 డేస్ తీసుకోవాలి. నెక్స్ట్ దివ్య క్యాపిటల్ 10%. ఈ రెండింటికి మాత్రం మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వేసి పెట్టాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఓకే, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలి బిల్లు, కమిషన్ రిసీవ్డ్. కమిషన్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఇలా ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. ఇప్పుడు ఓచర్స్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి రిసిప్ట్. డేట్ మ్యాండేటరీగా మార్చుకోవాలి. 1/4 కైలాస్ క్యాపిటల్. అమౌంట్ ఎంత? 8 lakhs క్యాష్. సో 4th month లో కైలాస్ 8 lakhs బిజినెస్ లో పెట్టారు. నెక్స్ట్ 1/5 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 3 lakhs. సేమ్ రిసిప్ట్ లోనే డేట్ మార్చండి, 1/5 3 lakhs. చూడండి, టోటల్ గా కైలాస్ ది 11 lakhs బిజినెస్ లో ఉంది, క్యాష్ కూడా 11 lakhs ఉంది. మళ్ళీ 1/6 దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్. సేమ్ రిసిప్టే, 4 lakhs. 1/6 4 lakhs. నెక్స్ట్ 1/6 కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 2 lakhs. పేమెంట్ డేట్ మార్చండి, 1/6 2 lakhs. చూసారా, 9 lakhs. అంటే కైలాస్ అమౌంట్ 11 lakhs నుంచి 2 lakhs తగ్గింది. అదేవిధంగా క్యాష్ వాల్యూ కూడా తగ్గుతుంది. 15 లక్షల నుంచి 2 lakhs తగ్గితే 13 లక్షలు. నెక్స్ట్ 1/7 దివ్య యాడ్స్ క్యాపిటల్ 1 lakh. నెక్స్ట్ 1/8 దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ 1 lakh. విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి. డేట్లు మిస్ మ్యాచ్ చేసామంటే రాంగ్ వస్తుంది. నెక్స్ట్ 2/8 కైలాస్ యాడ్స్ క్యాపిటల్ 2 lakhs రిసిప్ట్.
2 lakhs. Next 2 9 Divya adds 6 lakhs. Next 110 Kailas withdraw from company 3 lakhs payment. 110 Kailas 3 lakhs. Next 111 Divya adds capital 1 lakh. One lakh. Next 112 Divya withdraw from company 112. Next 31 3 Divya capital 1 lakhs. Next 1 rent 25,000. Electricity bill 8,000. Tele bill 5,000. Cash. Next receipt 1 2 commission received 45,000. ఇలా మనం ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ డే బుక్ ఆల్ డెఫ్ట్ ఇవ్వండి. డేట్లు అన్ని తీసేసామంటే ఆ మంత్ లో సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫర్డ్ 45,000 లో 38,000 వెలిపితే నెట్ ప్రాఫిట్ 7,000. డాష్ బోర్డ్స్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్ సేల్స్ అండ్ పర్చేస్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. పేమెంట్ రిజిస్టర్ ఏ మంత్ లో ఏమేమి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయి అనేసి. రిసిప్ట్ రిజిస్టర్ స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ లెడ్జర్. దివ్య క్యాపిటల్ ఎంత ఉంది ఇక్కడ 66,109. 66,109. కైలాస్ క్యాపిటల్ 44,479. 44,479 అంటే కైలాస్దేమో 5% ఉంది, దివ్యాదేమో 10% ఉంది. సో ఇద్దరు ఓనర్స్ బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయంగా రిసీవ్ చేయంగా యాడ్ చేయంగా విత్డ్రా చేసుకోగా ఫైనల్ గా ఇయర్ తర్వాత బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అనేది ఇక్కడ సో. ఇంట్రెస్ట్ పేయబుల్స్ మనం పే చేయాల్సింది, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్ మనకు రావాల్సింది. స్టాటిస్టిక్స్ పేమెంట్స్ 6 ఉన్నాయి, రిసిప్ట్స్ 8 ఉన్నాయి, లెడ్జర్స్ ఓచర్ టైప్స్ కరెన్సీస్ అండ్ గ్రూప్స్. సో ఈ విధంగా ఓనర్సే తన ఓన్ బిజినెస్ కి సమ్ పర్సంటేజ్ తో అమౌంట్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేయాలి అనేది స్పందన ఫైనాన్స్ కంపెనీ ద్వారా మనం టాలీ ప్రైమ్ 7.0 లేటెస్ట్ వర్షన్ లో క్లియర్ గా తెలుసుకున్నాం. ఓకేనా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? లెట్ మీ కన్ఫర్మ్. ఓకే, నెక్స్ట్ ఇది మీరు చేయాలి. స్టార్ ఫైనాన్స్ అనుకో. ఇక్కడ ఏంటంటే ముందు బిజినెస్ లో మనమే ఓనర్స్, మనమే మన బిజినెస్ కి డబ్బు ఇచ్చాం.
ఈ బిజినెస్ లో ఏంటి, మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ చార్జెస్ టు గునా ట్రేడర్స్ 15% అండ్ ఇంట్రెస్ట్ చార్జెస్ టు పల్లవి ట్రేడర్స్ 20%. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కి మనము పర్సంటేజ్ ఇవ్వాలి. ఇక్కడ మూడు లెడ్జర్స్ వస్తాయి. క్యాపిటల్ నార్మల్ గా ఉంటుంది. జస్ట్ చూపిస్తాను. క్యాపిటల్ కి ఇంట్రెస్ట్ ఇవ్వం ఇక్కడ. క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేయం, ఇక్కడ చేస్తాం. గునా ట్రేడర్స్, పల్లవి ట్రేడర్స్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇక్కడ వేసేయాలి. పర్సంటేజ్ ఎంత, 15. 365 days. నెక్స్ట్ పల్లవి ట్రేడర్స్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 20%. 365 days. ఇలా ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కి మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఇవ్వాలి. ఫస్ట్ మీరు న్యూ కంపెనీ క్రియేట్ చేసి అక్కడ చేయండి. డేట్ మార్చుకోండి. 1/4. క్యాపిటల్ 40 lakhs. క్యాష్. నెక్స్ట్ పేమెంట్ డేట్ మార్చండి. 2/4. గునా ట్రేడర్స్ 1,50,000. మళ్ళీ డెబిట్ చేయండి. రెండు సేమ్ డేట్ లో ఉన్నాయి. పల్లవి ట్రేడర్స్ 3 lakhs. క్యాష్. అంతే. ఇవి రెండే పేమెంట్స్ వస్తాయి. ఇంకా రిమైనింగ్ అన్ని రిసిప్ట్స్. మనం వాళ్ళకి పే చేసిన తర్వాత వాళ్ళ నెల నెల మనకి ఇంట్రెస్ట్ కట్టాలి. సో 1/5. పల్లవి ట్రేడర్స్ 50,000. క్యాష్. ఇలా రిసిప్ట్స్ తీసుకోవాలని. 2/5. గునా ట్రేడర్స్ 30,000. ఇలా అన్ని రిసిప్ట్స్ లో ఎంటర్ చేయాలి. అన్ని రిసిప్ట్స్ లో ఎంటర్ చేసి లాస్ట్ లో వాట్ ఈస్ ద లెడ్జర్ బ్యాలెన్స్ ఆఫ్ బోత్ డెబ్టార్స్ అండ్ రిసీవబుల్స్. ఎక్కడ వెళ్ళి చూడాలి డేటా? డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్, ఇంట్రెస్ట్ రిసీవబుల్స్, ఎంటర్ ఆల్ F1. ఇక్కడ చెక్ చేయాలి. గునా ట్రేడర్స్, పల్లవి ట్రేడర్స్. ఫస్ట్ ప్రాబ్లమ్, ఓనర్సే తన ఓన్ బిజినెస్ కి ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇవ్వడం. సెకండ్ ప్రాబ్లం, మన బిజినెస్ అవుటర్స్ కి లోన్ ఇవ్వడం అనేది ఇక్కడ కాన్సెప్ట్. సో టుడేతో మనకి జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. అంటే సర్వీస్ ప్రాబ్లమ్స్. ఫ్రమ్ టుమారో ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. టుడే మనకి నార్మల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. క్లియరా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్ అమ్మా? ఓకే. నెక్స్ట్ చూడండి, టెక్నికల్ పాయింట్స్. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, ట్రయల్ బ్యాలెన్స్ కావచ్చు, స్టాక్ సమ్మరీ కావచ్చు. వీటిని జీపీఈజీగా, ఎక్సెల్ గా, పీడిఎఫ్ గా
ఎలా డేటా కన్వర్షన్ చేయాలి అనేది టాలీ ప్రైమ్ 7.0లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటా నేను. ఓకే, ఈ కంపెనీ కాకుండా ప్రీవియస్ ఇన్వెంటరీ కంపెనీ తీసుకుంటాం. ఆల్రెడీ ప్రీవియస్ ఓల్డ్ కంపెనీ తీసుకుంటాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళా. ఈ బ్యాలెన్స్ షీట్ ని జేపీజీగా, ఎక్సెల్లోగా, పీడిఎఫ్గా కన్వర్ట్ చేయాలి. ఈ డేటా ఎక్కడ వెళ్ళి స్టోర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్, డేటా అనే ఫోల్డర్ పెట్టుకున్నా. ఆ ఫోల్డర్లో వెళ్ళి డేటా సేవ్ అవ్వాలి. సో అప్పుడు ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్. ఇక్కడ జేపీజీ, పీడిఎఫ్, ఎక్సెల్ నీకు ఎలా కావాలంటే అలా 3 ఫార్మాట్స్ ఎలా అయినా వస్తుంది. ఎందుకు చేసుకోవాలి సార్ అంటే అవసరం ఉంటే చేసుకోవచ్చు. ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్టాప్, డేటా, ఎంటర్. బి షీట్ అంటే బ్యాలెన్స్ షీట్ కాబట్టి బి షీట్. ఎక్స్పోర్ట్, టాలీలో ఉన్న డేటాని ఎక్సెల్లోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఓపెన్ అయిందా? నువ్వు అమౌంట్లో ఏమైనా మాడిఫికేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇలా అమౌంట్లో మార్చుకోవచ్చు. ఓకే, ఈ డేటా ఎక్కడ సేవ్ అయి ఉంటుంది? డేటా అనే ఫోల్డర్లో ఎక్సెల్ అనే ఫైల్ పడిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇదే డేటాని జేపీజీగా మారుద్దాం. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ. డేటా పాత్ మార్చండి. బి షీట్, ఎక్స్పోర్ట్, జేపీజీగా మారిస్తే ఇలా వస్తుంది. ఇదే డేటాని పీడిఎఫ్గా మారుతాం. పీడిఎఫ్. ఈ 3 ఎక్కడ ఉంటాయి? డెస్క్టాప్ మీద ఉంటాయి. చూసారా? ఒకటేమో జేపీజీ, ఒకటేమో పీడిఎఫ్, ఒకటేమో ఎక్సెల్. ఇలాగే ప్రాఫిట్ అండ్ లాస్ కూడా మార్చుకోవచ్చు. ఆల్ట్ F1 ఎక్స్పాండ్, ఎక్స్పోర్ట్, కరెంట్, జేపీజీ, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, డెస్క్టాప్, డేటా, ఎక్స్పోర్ట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ మొత్తం ఎక్సెల్ షీట్లోకి వచ్చేస్తుంది. వద్దు అంటే ఇంటూ చేయొచ్చు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, జేపీజీ, దీన్ని చూడండి పిఏఎన్డిఎల్ అని వచ్చింది. ఓకే, ఎక్స్పోర్ట్. ఇలా పీడిఎఫ్, పీడిఎఫ్.
చూసారా? ఒకటి జేపీజీ, ఒకటి పీడిఎఫ్, ఒకటి ఎక్సెల్. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ. ఇది రేపు వస్తుంది మీకు. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, ఎస్టీకే సమ్. వచ్చిందా? ఇలా. నెక్స్ట్ ఎక్స్పోర్ట్, కరెంట్, జేపీజీ, ఇలా. ఎక్స్పోర్ట్, కరెంట్, పీడిఎఫ్. చూసారా? జేపీజీ, పీడిఎఫ్, ఎక్సెల్ ఫైల్. నెక్స్ట్ ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1. ఎక్స్పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఎక్సెల్, డెస్క్టాప్. దీన్ని ట్రయల్ బ్యాలెన్స్ అంటాం. ఇలా. ఎక్స్పోర్ట్, కరెంట్, జేపీజీ, ఇలా. ఎక్స్పోర్ట్, కరెంట్, పీడిఎఫ్, ఇలా. సో టోటల్ గా డేటా ఫోల్డర్ లో బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్, స్టాక్ సమ్మరీ, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఇవన్నీ కూడా ఒకటేమో జేపీజీలో ఉంది, మరొకటేమో పీడిఎఫ్ లో ఉంది, తర్వాత ఎక్సెల్ లో ఉంది. ఈ విధంగా టాలీలో నుంచి డేటాని మనం ఇన్ని రకాలుగా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇవి టెక్నికల్ పాయింట్స్. నిన్న కంపెనీ పాస్వర్డ్ అండ్ సెట్టింగ్స్ ఏ విధంగా చేయాలో చెప్పుకున్నాం. ఈరోజు డేటా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్పుకున్నాం. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్? No, sir. ఎనీ డౌట్స్ మా రిమైనింగ్ పర్సన్స్? క్లియర్? కొంచెం ముందుగా రండి, ఇన్ టైంలో క్లాస్కు లేట్గా వస్తున్నారు. ఓకేనా? డన్ గైస్. టుమారో నుంచి మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఇక కొంచెం వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు సర్వీస్ చేశారు. మనము టుమారో నుంచి ఇన్వెంటరీలోకి వెళ్తాం. ఓకేనా? డన్ గైస్. బాయ్. Morning, all of you. Voice is clear? Please let me confirm. Good morning, sir. Good morning, sir. Good morning, guys. Very good morning. లాస్ట్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి క్లాస్ లో? డెబిట్ క్రెడిట్ చేసినారా 3 ప్రాబ్లమ్స్ కి? క్లియరా?
సే ఎస్ ఆర్ నో. ఓకేనా? Yes, sir. రెస్పాండ్ అవ్వాలి. సైలెంట్గా ఉంటే ఎలా? చేశారా లేదా తెలియాలి కదా. యా డన్ గైస్. లాస్ట్ క్లాసెస్లో మనము డెబిట్ క్రెడిట్ ఏ విధంగా చేయాలన్నది, అదేవిధంగా ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్స్ టెర్మినాలజీ గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే సెషన్స్లో గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి మనం క్లియర్గా టుడే సెషన్లో డిస్కషన్ చేస్తాం. ఈ 3 డేస్ చెప్పబోయే బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్. వాటిని మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో ఫర్దర్ క్లాసెస్ అన్నీ కూడా అంతే ఈజీగా మీకు అర్థమవుతాయి. అదైతే నేను చెప్పగలుగుతాను. ఈ బేసిక్ క్లాసెస్ వెరీ 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 ఇంపార్టెంట్. నేను చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్ గైస్. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. Yes, sir. Yes, sir. యా డన్ గైస్. యా సో టాలీలో టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తూనే ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ వారు 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైపీస్ ప్రీ డిఫైన్డ్గా ఇస్తాడు. మీరు టాలీలో 1 lakh కంపెనీస్ క్రియేషన్ చేసిన ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ వాళ్ళు ఇచ్చేస్తారు. మీరు ఇంటర్వ్యూలో అడిగినా కూడా చెప్పాలి. వన్స్ టాలీలో ఒక కంపెనీ మనం క్రియేషన్ చేసిన తర్వాత ప్రీ డిఫైన్డ్గా ఏమి సెటప్ చేయబడి ఉంటాయి అంటే టోటల్ గ్రూప్స్ 28, లెడ్జెస్ 2, వోచర్ టైప్ కేసు 24 అని చెప్పాలి. సో టుడే క్లాస్లో మనం టోటల్ గ్రూప్స్ అండ్ లెడ్జెస్ గురించి డిస్కస్ చేస్తాం. ఫ్రమ్ టుమారో వోచర్స్ గురించి డిస్కషన్ చేస్తాం. ఓకే, సో ఈ 28 గ్రూప్స్ని మళ్ళీ ఎలా డివైడ్ చేసింది, సబ్ గ్రూప్స్ ఏమున్నాయి, ప్రైమరీ గ్రూప్స్ ఏమున్నాయి అనేది కూడా చూద్దాం. సబ్ గ్రూప్స్లో డిఫాల్ట్గా ఏమొస్తాయి, ప్రైమరీ గ్రూప్స్లో మనకి ఏమొస్తాయి అనేది కూడా చూద్దాం. సో ప్రైమరీ గ్రూప్స్ 15 ఉన్నాయి, సబ్ గ్రూప్స్ 13 ఉన్నాయి. ఆ ప్రైమరీ గ్రూప్స్లో మళ్ళీ బ్యాలెన్స్ షీట్లో 9 గ్రూప్ ఐటమ్స్ ఉన్నాయి, ప్రాఫిట్ అండ్ లాస్లో 6 గ్రూప్ ఐటమ్స్ ఉన్నాయి. అవి ఏంటి? సో తర్వాత సబ్ గ్రూప్స్ 13లో ఏమున్నాయి? ఓకే, 13 సబ్ గ్రూప్ ఐటమ్స్ చూసారా? ఇలా ఈ విధంగా మనకి డిఫాల్ట్గా ఉంటాయి. సో ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం టుడే క్లాస్లో డిస్కషన్ చేస్తాం. చూడండి, బ్యాలెన్స్ షీట్లో 9 గ్రూప్ ఐటమ్స్ ఏమున్నాయి? క్యాపిటల్, లోన్స్ అండ్ లయబిలిటీ, కరెంట్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, బ్రాంచ్ అండ్ డివిజన్, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్, సస్పెన్స్ అకౌంట్. సో తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. బ్యాలెన్స్ షీట్ 13 సబ్ గ్రూప్ ఐటమ్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, బ్యాంక్ ఓడి, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, డ్యూటీస్ అండ్ taxes, provisions, sundry creditors, stock in hand, deposits, loans and advances, sundry debtors, cash in hand, bank accounts. ఈ టోటల్ గ్రూప్స్ 28 ప్రీ డిఫైన్డ్ గ్రూప్ గురించి మనం డిస్కస్ చేద్దాం. మనకి ఈ విధంగా టాలీలో చూపిస్తుంది. సో తర్వాత మనకి క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. వీటిని మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. మనకి బోల్డ్లో పేరెంట్ గ్రూప్స్ అండ్ సబ్ గ్రూప్స్ ఉంటాయి, ఇటాలిక్లో లెడ్జెస్ ఉంటాయి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, ఇప్పుడు మన కాన్సెప్ట్ గురించి డిస్కషన్ చేద్దాం. సో ఇప్పుడు మీరు చెప్పండి,
ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం కావాలి చెప్పండి? Capital. Capital. Assets. యా ఒక బిజినెస్ ఫస్ట్ మనకు కావాలంటే, ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఉండాల్సింది క్యాపిటల్. ఏముండాలి? క్యాపిటల్ ఉండాలి. ఓకే. ఓన్లీ క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? ఓకే. Yes, sir. సో వాటితో పాటు ఇంకేం కావాలి మనకి? Assets. Assets. అసెట్స్ Furniture. కూడా కావాలి. ఓకే. ఒక న్యూ బిజినెస్ తర్వాత సేల్స్. లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి. అందుకు గాను బిజినెస్ కు డబ్బులు కావాలి. క్యాపిటల్ అని ఎవరిని అంటారు? క్యాపిటల్ అని ఎవరిని అంటారు? ఓనర్. ఓనర్. ఓనర్ ఆఫ్ ది పర్సన్ ని ఓనర్ ఆఫ్ ది పర్సన్ ఏమంటారు? క్యాపిటల్ అంటారు. క్యాపిటల్. సో ఓనరే తన ఓన్ బిజినెస్ కోసం అమౌంట్ ఇచ్చినప్పుడు ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటాం. ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అనేది రాసుకుంటాం. ఓకే. సో తర్వాత ఓనరే బిజినెస్ కి 5 lakhs ఇచ్చాడు, లేదంటే 10 lakhs ఇచ్చాడు. ఓకే. సో మనము టాలీ ప్రైమ్ 7.0 డిస్కస్ చేస్తున్నాం. గ్రూప్స్ అండ్ లెడ్జెస్. లెడ్జెస్ గురించి ఒక న్యూ బిజినెస్ ఎగ్జాంపుల్ లోకేష్ ఐటీ సొల్యూషన్స్. ఓకే. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి. సో బిజినెస్ కి డబ్బులు కావాలి. క్యాపిటల్ ఎవరు ఇచ్చారు? ఓనర్. సో ఈ లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ కు డబ్బులు కావాలి. అందుకు గాను ఓనర్ పేరు లోకేష్. లోకేష్ అనే పేరు రాసుకోకుండా ఓనర్ పేరు బదులు క్యాపిటల్ రాసుకుంటుంది. ఒక 5 crores ఇచ్చింది, లేదంటే 5 lakhs ఇచ్చింది. ఓనరే బిజినెస్ కు డబ్బులు అప్పుగా ఇస్తే దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే డబ్బులు దట్ ఈస్ కాల్డ్ డ్రాయింగ్స్. అర్థమైందా లాజిక్? ఓనరే బిజినెస్ కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే ఒక 2 crores, దాన్ని డ్రాయింగ్స్ అంటారు. క్లియరా? ఫస్ట్ది అర్థమైందమ్మా? తర్వాత ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసాం. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఓన్లీ క్యాపిటలే ఉంటే సరిపోదు కదా. బిజినెస్కి ఏం కావాలి? స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. ఇప్పుడు మన బిజినెస్ ఏం చేస్తుంది? మార్కెట్కి వెళ్ళి సప్లయర్స్ దగ్గర నుంచి మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ ని పర్చేజ్ చేస్తుంది. ఎలా? క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేయొచ్చు, క్యాష్ ఆర్ చెక్ మీద కూడా పర్చేజ్ చేయొచ్చు. బట్ క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేస్తే మనము ఏ విధంగా దాన్ని రాసుకోవాలి అనేది కూడా మనం చూసుకుంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. పర్చేజ్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్, పర్చేజ్ ఫ్రమ్ దినేష్ సొల్యూషన్స్, పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ఐటీ సొల్యూషన్, పర్చేజ్ ఫ్రమ్ హరీష్ మర్చెంట్స్. ఇలా మన బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ నుంచి పర్చేజ్ చేస్తుంది. ఇక్కడ 100 సార్లు పర్చేజ్ అని వచ్చిందని 100 సార్లు పర్చేజ్ రాసుకుంటావా? ఒకసారి రాసుకుంటావా? ఓన్లీ వన్ టైం రాసుకుంటావా పర్చేజ్ అని? లేదంటే 100 సార్లు వస్తే 100 సార్లు రాస్తావా పర్చేజ్ అని? ఎన్నిసార్లు రాస్తావమ్మా? One time. ఓన్లీ వన్ టైమే రాయాలి. బట్ ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్ మారుతూ ఉంటారు. ఒకటి దగ్గరే ఉంటుందా మన బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్? లేదు కదా.
మార్కెట్‌లో చాలా మంది దగ్గర ఉంటుంది. ఓకే. ఎవరి దగ్గర మనకు రీజనబుల్ రేటు, సీక్వెన్స్ బాగుంటుందో వాళ్ళ దగ్గర పర్చేజ్ చేస్తాం. ఓకే. అప్పుడు పర్చేజ్‌కి పర్చేజ్ గ్రూపే తీసుకోవాలి. సప్లయర్స్ లేదా గివర్స్ అంటాం మన లాంగ్వేజ్‌లో. సో, అదే బిజినెస్ లాంగ్వేజ్‌లో మనకి టాలీ లాంగ్వేజ్‌లో సన్‌డ్రీ క్రెడిటార్స్ అంటాం. పర్చేజ్ ఫ్రమ్ రాజా అన్న, పర్చేజ్ ఫ్రమ్ కార్తీక్ అన్న, పర్చేజ్ ఫ్రమ్ దినేష్ అన్న, పర్చేజ్ ఫ్రమ్ హరీష్ అన్న. పర్చేజ్‌కి పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి. నేమ్స్ వచ్చాయి కాబట్టి వాటన్నిటికి మనం సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. సన్‌డ్రీ క్రెడిటార్స్. ఓకే. 1,00,000 సరుకు మీరు పర్చేజ్ చేశారు. వాటిలో ఒక 20,000 సరుకు డ్యామేజ్ జరిగింది. మన బిజినెస్ ఏం చేస్తుంది మళ్ళీ? పర్చేజ్ రిటర్న్ చేస్తుంది. ఎవరికి? సప్లయర్‌కి. పర్చేజ్ రిటర్న్ టు రాజా ట్రేడర్స్, దినేష్ సొల్యూషన్స్, కార్తిక్ ఐటీ సొల్యూషన్స్, హరీష్ మర్చెంట్స్. ఎవరికైనా మళ్ళీ రిటర్న్ చేయొచ్చు. పర్చేజ్ వచ్చినా సపరేట్ లెడ్జర్, పర్చేజ్ రిటర్న్ సపరేట్ లెడ్జర్. ఈ 2 ఏ వచ్చినా కూడా మనం పర్చేజ్ గ్రూప్ తీసుకోవాలి. అదే నేమ్స్ వస్తే సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలి. ఓకే. క్లియర్. ఓకే. ఒక బిజినెస్ పెట్టాం బాగుంది. మన బిజినెస్‌కి కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేసాం బాగుంది. ఓకే. తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మనం ఏం చేస్తాం? మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తాం. ఒకరికే సేల్ చేస్తామా? లేకుంటే ఎన్ నంబర్ ఆఫ్ పర్సన్స్‌కి సేల్ చేస్తామా? స్టాక్ ఆర్ గూడ్స్. Numbers. బాలు మర్చెంట్స్, జై ఎంటర్ప్రైజెస్, ఖాన్ సొల్యూషన్స్, జాను మర్చెంట్స్, జాను అసోసియేట్ ఇలా. సేల్స్ టు బాలు మర్చెంట్స్, సేల్స్ టు జే ఎంటర్ప్రైజెస్, సేల్స్ టు ఖాన్ సొల్యూషన్స్, సేల్స్ టు జాను అసోసియేట్. ఇలా 100 సార్లు సేల్స్ వచ్చిందని 100 సార్లు రాస్తామా? లేదంటే ఒకసారి రాస్తామా సేల్స్ అని? One time, sir. ఓన్లీ 1 టైమే రాస్తాం. One time. ఓకే. సో సేల్ చేశారు కస్టమర్‌కి. నేమ్ ఆఫ్ ది డెబ్టార్స్ బయర్స్ లేదా రిసీవర్స్ అంటాం మన లాంగ్వేజ్‌లో. అదే మనకి టాలీ లాంగ్వేజ్‌లో సేల్స్ పక్కన నేమ్ వస్తే సన్‌డ్రీ డెబ్టార్స్. పర్చేజ్ పక్కన నేమ్ వస్తే సన్‌డ్రీ క్రెడిటార్స్. ఓకే. కస్టమర్‌కి 1,00,000 సేల్ చేసాం. సేల్స్ టు నవీన్ ట్రేడర్స్. దానిలో ఒక 30,000 సరుకు డ్యామేజ్ జరిగింది. కస్టమర్ ఏం చేస్తాడు? మళ్ళీ సేల్స్ రిటర్న్ చేస్తాడు. అంటే సేల్స్ వచ్చినా, సేల్స్ రిటర్న్ వచ్చినా ఏ గ్రూప్ తీసుకోవాలి? సేల్స్ గ్రూప్ తీసుకోవాలి. ఓకే. అదే నేమ్స్ వస్తే సన్‌డ్రీ డెబ్టార్స్ తీసుకోవాలి. సన్‌డ్రీ డెబ్టార్స్. ఓకే. డన్. తర్వాత డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇవి ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు డైలీ వేజెస్ పనిచేస్తారు. సాలరీస్ పనిచేస్తారు. డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళని మనము వేజెస్‌కు వేజెస్ అండర్‌లో టీచ్ చేస్తాం. వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఫ్యాక్టరీ ఓన్ కాదు. ఫ్యాక్టరీ రెంట్ కట్టాలి. ఫ్యాక్టరీలో మెషిన్‌లు పనిచేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఫ్యాక్టరీలో ప్రొడక్ట్స్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వాయిస్, ఫ్రైట్ చార్జెస్, ఓకే. తర్వాత మనకి ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ ఇలా అవుతాయి. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ కూడా జరుగుతుంది. ఓకే. ఇవన్నీ ఏవొచ్చినా మీరు అండర్ డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అండర్‌లో తీసుకోవాలి. ఇంకా గ్యాస్ చార్జెస్ అని, గోడౌన్ రెంట్స్ అని, ఓకే. పవర్ చార్జెస్ అని ఇలాంటివి కూడా వస్తాయి. ఇవి ఏవొచ్చినా అండర్‌లో మీరు డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకోవాలి. ఓకే. క్లియర్? Sir, ఒక డౌట్ సార్. చెప్పండి. సార్ ఇది పర్చేస్ రిటర్న్ అన్నారు కదా సార్. ఒకవేళ క్రెడిట్ అయితే సన్‌డ్రీ క్రెడిటార్స్ తీసుకోవాలా హ్మ్. సార్? అదే కదా చెప్పింది ఇప్పటివరకు. కొంచెం చెప్పింది ఇంతవరకు మనం డిస్కస్ చేసింది అదే కదా. క్యాష్ ఆర్ చెక్ అది కొంచెం కన్‌ఫ్యూజన్ క్యాష్ ఆర్ చెక్ వస్తే అవసరం లేదు. అది డిఫాల్ట్‌గా ఓకే క్యాష్ సార్. అని మెన్షన్ చేస్తారు. చెక్ అని మెన్షన్ చేస్తారు. అప్పుగా వచ్చినప్పుడు మాత్రమే యెస్ కదా సార్. మనం పేరు తీసుకుంటాం. లేదంటే నో నీడ్. క్యాష్ ఉంటే ఓకే. క్యాష్, చెక్ ఉంటే చెక్. అప్పుగా పేరు వస్తే మాత్రమే యెస్ సార్. పేరు తీసుకుంటాం. ఓకే. డన్. సరే సార్. నెక్స్ట్ ఓకే. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయి. మంత్లీ జరుగుతాయి. నువ్వు ఆపినా, ఆపకుండా జరుగుతాయి. వీటిని మనం ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఓకే. ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాల్సిందే. ఎంప్లాయీస్‌కి తర్వాత ఆఫీస్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఆఫీస్ అన్నాక టెలిఫోన్ చార్జెస్ ఉంటాయి. సో, ఏదైనా
డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తది. ఒకవేళ మీది ట్రైనింగ్ సెంటర్ అనుకోండి, డిస్కౌంట్స్ ఇవ్వాల్సి వస్తది. ఒకవేళ అప్పు తెచ్చింటారు, ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే. ఓనరే బిజినెస్‌కి క్యాపిటల్ డబ్బులు ఇచ్చాడు కాబట్టి, బిజినెస్ కూడా కంపల్సరీగా ఓనర్‌కి ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. 5% 10% దాన్ని ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ అంటాం. అసెట్స్ మీద డిప్రిసియేషన్ తీస్తాం ఇయర్. ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సి వస్తే ఇవ్వాల్సి వస్తుంది. బ్యాడ్ డెబ్ట్స్ అంటే డబ్బులు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళని ఇంక బ్యాడ్ డెబ్ట్స్ కింద చూపించుకోవాలి. ఆపేసినాక ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది. ఆపేసినాక ఇన్సూరెన్స్ అనేది కట్టుకుంటారు. స్టేషనరీ జరుగుతుంది. చిన్న చిన్న ఖర్చులు. ఇలా ఏవి వచ్చినా మీరు అండర్‌లో ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ తీసుకోవాలి. ఫ్యాక్టరీ వర్డ్స్ మారతాయి. ఆఫీస్ వర్డ్స్ మారతాయి. మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇవి ఫ్యాక్టరీకి సంబంధించిన, ఇవి ఆఫీస్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సా అని. ఓకే. ఇంకా పోస్టేజ్ వస్తుంది. ఓకే. ఇలాంటివన్నీ వస్తాయి. మెయింటెనెన్స్ ఎక్స్‌పెన్స్. నెక్స్ట్ లోన్స్ అండ్ లయబిలిటీ. Loans taken from various. Loan taken from Raja Enterprises. Example, loan taken from Raja Traders. Loan taken from Muthoot Merchants. Loan taken from HDFC Bank. ఇలా లోన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. లోన్ టేకెన్ ఆర్ టుక్ ఏదైనా అనొచ్చు. లోన్ టేకెన్ ఆర్ టుక్ హ్యూమన్ దగ్గరైనా తీసుకోవచ్చు. ఫైనాన్స్ కంపెనీ దగ్గరైనా తీసుకోవచ్చు. బ్యాంక్ దగ్గరైనా తీసుకోవచ్చు. అక్కడ మనం పర్చేజ్ చేయట్లేదు. లోన్ టేకెన్ అంటే అప్పు తీసుకుంటున్నాం. కాబట్టి నేమ్ వచ్చినా, బ్యాంక్ వచ్చినా అక్కడ రిలేటెడ్ మీనింగ్‌ని బట్టి మీరు తీసుకోవాలి. ఓకే. సో, వాటి అండర్‌లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. లోన్ టేకెన్ ఆర్ టుక్ అంటే మీరు అండర్‌లో లోన్స్ అండ్ లయబిలిటీ తీసుకోవాలి. అదే మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ ఇచ్చిందనుకోండి. మన బిజినెస్ బయటికి వెళ్లి అప్పు తెచ్చుకుంటే లోన్స్ అండ్ లయబిలిటీ. లేదు మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ ఇచ్చింది. లోన్ గివెన్ టు Ra Merchants, Dinesh Solutions, SBI Bank, Muthoot Fincorp, ఇలా లోన్ గివెన్ టు Ra Merchants, loan given to Dinesh Solutions, loan given to SBI Bank, loan given to Muthoot Fincorp. ఓకే. మన బిజినెస్ ఔటర్స్‌కి లోన్ ఇస్తే ఓకే. అప్పుడు మనం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవాలి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఫిక్స్డ్ అసెట్స్ మోర్ దాన్ 1 ఇయర్. మన బిజినెస్ అసెట్స్ పర్చేజ్ చేస్తుంది. మన బిజినెస్ కోసం మనం ఉపయోగిస్తాం. సో, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ల్యాండ్, కంప్యూటర్, బిల్డింగ్స్, ప్రింటర్, మెషినరీ, కార్, ఫర్నిచర్, మొబైల్. ఇలా మన బిజినెస్ కోసం ఉపయోగిస్తాం. కొన్ని అమ్మడం కోసం కాదు. వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇవి ఏవి వచ్చినా మీకు ల్యాండ్ గాని, కంప్యూటర్ గాని, బిల్డింగ్స్ గాని, ప్రింటర్ గాని, మెషినరీ గాని, కార్ గాని, ఫర్నిచర్ గాని, మొబైల్ గాని ఏది వచ్చినా మీరు ఫిక్స్డ్ అసెట్స్‌లో తీసుకోవాలి. ఫిక్స్డ్ అసెట్స్‌లో తీసుకుంటే ఆటోమేటిక్‌గా సెట్ అవుతుంది. మోర్ దాన్ 1 ఇయర్ యూజ్ చేసే అసెట్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. తర్వాత ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ ఇవన్నీ ఆఫీస్‌లో జరుగుతాయి. ఇప్పుడు మనము వేరే బిజినెస్ వాళ్ళకి ఇచ్చాం. 1,00,000 ఊరికనే ఇస్తామా? ఇంట్రెస్ట్ కోసం ఇస్తాం. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. 1,00,000 పర్చేజ్ చేసాం మనం. 80,000 ఇచ్చాం వాళ్ళకి. 20,000 ఇవ్వలేదు. డిస్కౌంట్ రిసీవ్డ్. స్టార్టింగ్‌లో చెప్పాను. ఓనరే బిజినెస్‌కి డబ్బులు ఇస్తే క్యాపిటల్. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్ అని. ఇప్పుడు ఓనర్ పర్సనల్ యూజ్ కోసం 2,00,000 తీసుకున్నాడు. లేదా 2 క్రోర్స్ తీసుకున్నాడు. 1 ఇయర్, 2 ఇయర్ ఉపయోగించుకున్నాడు. మళ్ళీ బిజినెస్‌కి సేమ్ అమౌంట్ ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. ఆ 2 క్రోర్స్‌కి ఒక 50,00,000 ఇంట్రెస్ట్ అయింది. 2 క్రోర్స్ 50,00,000 ఓనర్ దగ్గర నుంచి తీసుకుంది. అది బిజినెస్‌కి ఇన్‌కమ్.
కమిషన్ రిసీవ్డ్. మనం ఎక్కడైనా కమిషన్‌కి పని చేస్తున్నాం అనుకో, కమిషన్స్ ఇస్తూ ఉంటారు. అలా కమిషన్ వచ్చిందంటే కమిషన్ రిసీవ్డ్. రిసీవ్డ్ అనే పదం మ్యాండేటరీగా ఉంటుంది. ఇంట్రెస్ట్ పెయిడ్ ఉంటది. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఉంటది. డిస్కౌంట్ పెయిడ్ ఉంటది. డిస్కౌంట్ రిసీవ్డ్ ఉంటది. కమిషన్ పెయిడ్ ఉంటది. కమిషన్ రిసీవ్డ్ ఉంటది. రెంట్ పెయిడ్ ఉంటది. రెంట్ రిసీవ్డ్ ఉంటది. పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్. రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ తీసుకోవాలి. అవి ఏవొచ్చినా అండర్‌లో ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ తీసుకోవాలి. సో, తర్వాత డైరెక్ట్ ఇన్‌కమ్స్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫ్యాక్టరీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ ఉంటది. రేపటి రోజు బాడీ ఏదైనా ఇంజ్యూర్ అయిందనుకోండి, డబ్బులొస్తాయి. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వస్తువులు పంపిస్తూ ఉంటారు. సో, వాటి మీద కూడా డెలివరీ చార్జెస్ రిసీవ్డ్, ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ చార్జెస్ రిసీవ్డ్ ఇలా కలెక్ట్ చేస్తారు. ఇవి ఏవొచ్చినా డైరెక్ట్ ఇన్‌కమ్స్‌లో తీసుకోవాలి. కరెంట్ అసెట్స్. ఇవి లెస్ థాన్ 6 మంత్స్ లోపలనే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. బిల్స్ రిసీవబుల్స్ మనకు రావాల్సిన అమౌంట్స్. ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ మన మొబైల్ రీచార్జ్, ఓకే. తర్వాత డిష్ టీవీ రీచార్జ్‌లు ఇలా చేపించుకుంటాం కదా! 3 నెలలుగా గానీ, 6 నెలలు గానీ రీచార్జ్ అనేది చేపిస్తూ ఉంటాం. ఇంక షేర్స్ ఇవి పర్చేజ్ చేస్తూ ఉంటారు, సేల్ చేస్తూ ఉంటారు. మారుతూనే ఉంటాయి అప్ అండ్ డౌన్స్. ఇవి 3 ఏవొచ్చినా మనం కరెంట్ అసెట్స్‌లో తీసుకోవాలి. ఇంకా మనకి సాలరీ అడ్వాన్స్ అని ఇలాంటివి కూడా వస్తాయి. ఇవి కూడా మన కరెంట్ అసెట్స్. ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఇలా వస్తాయన్నమాట. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్. బిల్స్ పేయబుల్ మనం పే చేయాల్సిన అమౌంట్స్. ఓకే. ఇప్పుడు పర్చేజ్ చేస్తాం. డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి కదా! సో, బిల్స్ పేయబుల్. ఔట్‌స్టాండింగ్ 1,00,000 పర్చేజ్ చేసాం. 50,000 ఇచ్చాం. 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్. ఈ 2 ఏవొచ్చినా కూడా కరెంట్ లయబిలిటీస్‌లో తీసుకోవాలి. ఓకే. సో, తర్వాత ఇంకా రెంట్ పేయబుల్, సాలరీ పేయబుల్ ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ అన్నా మనకి దీంట్లో కూడా యాడ్ అవుతాయి కొన్ని. తర్వాత బ్యాంక్ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ మన దగ్గర ఉండాలి. అది కరెంట్ అకౌంట్. సేవింగ్ అకౌంట్ అంటే మన పేరు మీద ఉంటది. కరెంట్ అకౌంట్ అంటే మనకి బిజినెస్ పేరు మీద ఉంటది. వాటిని మనం బ్యాంక్ అకౌంట్ అంటాం. ఎస్‌బీఐ బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఐడీబీఐ బ్యాంక్ అని సంథింగ్ ఏ బ్యాంక్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇవి ఏవొచ్చినా అండర్‌లో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. తర్వాత రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. బిజినెస్‌లో బాగా ప్రాఫిట్ వచ్చింది. కొంత అమౌంట్ రిజర్వ్‌లో పెట్టుకుంటాం. ఫ్యూచర్‌లో సర్ప్లస్ రావచ్చు. కరోనా లాంటివి ఏమైనా వచ్చినప్పుడు బిజినెస్ జరగకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? క్యాపిటల్ రిజర్వ్‌లో నుంచి అమౌంట్ తీసి ఎంప్లాయీస్‌కి సాలరీస్ కానీ, రెంట్స్ కానీ, టెలిఫోన్ బిల్ గానీ, ఎలక్ట్రిసిటీ బిల్ గానీ ఉపయోగిస్తాం. బాగా ప్రాఫిట్ వచ్చింది. ఎంప్లాయీస్‌కి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, బోనస్‌లు ఇవ్వడం, ఓకే. టూర్‌లోకి పిలుచుకొని వెళ్ళడం అలాంటివి జరుగుతాయి. వాటిని జనరల్ రిజర్వ్ అంటాం. ఇవి 2 ఏవొచ్చినా కూడా మీకు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్‌లో తీసుకోవాలి. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసాం. ఇన్వెస్ట్‌మెంట్సే తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ టాక్సెస్. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్. ఇవి 3 ఏవొచ్చినా మనం అండర్‌లో డ్యూటీస్ అండ్ టాక్సెస్ తీసుకోవాలి. బ్యాంక్ ఓడీ, ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. ఇప్పుడు మనకు డబ్బులు అవసరం ఉంది. అవసరమైనప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాంక్ ఓడీ. ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బ్యాంక్ ఓడీకి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అంటాం. అంటే ఇక్కడ మీరు గమనించాలి. లైక్ డబ్బులు ఎక్కువ అవసరమైనప్పుడు కంపల్సరీగా మనము బ్యాంక్ ఓడీతో బ్యాంక్ దగ్గరికి వెళ్లి మనకు కావాల్సిన అమౌంట్ తీసుకుంటే వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఆ బ్యాంక్‌లో అకౌంట్ ఉంది. మనకు డబ్బు అవసరమైంది. మన బిజినెస్ ట్రాన్సాక్షన్ ఆ బ్యాంక్‌తోని జరుగుతున్నాయి. అందుకోసం వాళ్ళు మనకు ఓడీ ఇస్తారు. బ్యాంక్ ఓడీకి బ్యాంక్ ఓడే తీసుకోవాలి. బ్రాంచ్ అండ్ డివిజన్స్. ఇప్పుడు నాకు కడపలో ఒక బ్రాంచ్ ఉంది. హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడికి కావాల్సిన అసెట్స్ ఏవైతే ఉంటాయో బ్రాంచ్ పర్పస్ కోసం అలాంటిటప్పుడు యూజ్ చేసేటప్పుడు ఈ బ్రాంచ్ అండ్ డివిజన్స్ ఉపయోగిస్తాం. స్టాక్, స్టాక్‌ని గాని ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ, క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ చేసేటప్పుడు స్టాక్‌ని అన్ని ఉపయోగిస్తాం. మిస్‌లెనియస్ ఎక్స్‌పెన్సెస్ ఆఫీస్‌లో జరిగే చిల్లర ఖర్చులు. రిపైర్స్, బ్యాంక్ చార్జెస్, గిఫ్ట్స్, డొనేషన్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, ఆఫీస్ సప్లైస్ ఇలాంటివి ఏమైనా వచ్చినాయంటే అది మిస్‌లెనియస్ ఎక్స్‌పెన్సెస్ కింద తీసుకోవాలి ఓనర్‌లో. నెక్స్ట్ సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ అంటే మనం షూరిటీ పెట్టి తీసుకునే లోన్స్. ప్రాపర్టీస్, వెహికల్స్, లిక్విడ్ అసెట్స్ వీటిని సెక్యూర్డ్ లోన్స్ అంటాం. అంటే షూరిటీ పెడతారు.
షూరిటీ పెట్టి తీసుకునే దాన్ని మనం సెక్యూర్ లోన్స్ అంటారు. ఓకే. అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏమొస్తాయి చెప్పండి? చెప్పండి మా? క్రెడిట్ కార్డ్ హ్మ్. పేమెంట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్. క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ ఇంకా? చెప్పండి. పర్సనల్ స్టూడెంట్స్ లోన్స్. లోన్స్, పర్సనల్ లోన్. పర్సనల్ లోన్స్, క్రెడిట్ లోన్స్. సో, ఇలాంటి వాటిని మనము ఏమంటారు? అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటాం. ఓకే. సో, దీనిదేంటంటే కొంచెం షూరిటీ తక్కువుంటుంది. ఓకే. షూరిటీ తక్కువుంటుంది. ఇవి యాప్‌లుంటాయి చూసారో లేదో మీరు? మొబైల్ యాప్స్‌లలో. చాలామంది డబ్బులు తీసుకుంటారండి కట్టలేక చాలామంది ఇదవుతూ ఉంటారు. ఓకే. సో, మీకు ఏదైనా మీరు క్రెడిట్ కార్డ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. మీరు పర్సనల్ లోన్ ఎలిజిబుల్ అయ్యారు. తీసుకుంటారా ఏమైనా? అని అడుగుతూ ఉంటారు. ఎక్కువ ప్రూఫ్స్ ఏమి అడగరు. లిమిటెడ్‌గా ఉంటాయి. వీటిని అన్‌సెక్యూర్డ్ లోన్స్ అంటాం. ఓకే. సెక్యూర్డ్ లోన్స్ అంటే షూరిటీ ఉంటది. మ్యాండేటరీగా షూరిటీ ఉంటది. వాటిని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అవి చూసే నీకిస్తారు డబ్బులు అవసరమైతే. డిపాజిట్ అసెట్స్. మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ అని ఒక 10 ఇయర్స్‌గా, 5 ఇయర్స్‌గా మనం బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ ఉంటాం కదా! ఫిక్స్డ్ డిపాజిట్స్, సెక్యూరిటీ డిపాజిట్, టెలిఫోన్ మొబైల్స్ లేనప్పుడు ఇక ల్యాండ్‌లైన్ కావాలనుకుంటే ముందుగానే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. 3 నెలలకా, 6 నెలలకా అమౌంట్. అప్పుడే వాళ్ళు మీకు ల్యాండ్‌లైన్ ఫోన్ ఇస్తారు. ఇలా సెక్యూరిటీ డిపాజిట్స్, సెక్యూరిటీ డిపాజిట్స్ ఇలా ఏవిచ్చినా కూడా డిపాజిట్ అసెట్స్‌లో తీసుకుంటాం. సస్పెన్స్ అకౌంటే తీసుకుంటాం. అంటే ఇప్పుడు మనము డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ కానప్పుడు ఈ యొక్క దీన్ని యూజ్ చేస్తాం. ప్రొవిజన్స్ ఇయర్ ఎండ్ యాక్టివిటీస్‌లో వీటిని ఉపయోగిస్తాం. రెంట్ పేయబుల్, సాలరీ పేయబుల్, టెలిఫోన్ పేయబుల్ ఇలాంటివన్నీ కూడా. క్యాష్ ఇన్ హ్యాండే తీసుకుంటాం. ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్‌లో ఎంటర్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. సో, వీటినే ప్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అని చెప్పుకుంటాం. మీకు 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఆ 3 ప్రాబ్లమ్స్‌కి మీరు గ్రూప్స్ సెలెక్ట్ చేసి ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ప్రాబ్లమ్‌లో చూడండి. చూసి చెప్పండి. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? రిపీటెడ్ వచ్చింటివి కాకుండా అన్నీ కలిపి క్యాష్‌తో కలిపి 7 ఉన్నాయా? 8 ఉన్నాయా? 12 ఉన్నాయా? 13 ఉన్నాయా? 10 ఉన్నాయా? 11 ఉన్నాయా? ఎన్నున్నాయి గ్రూప్స్? ఇప్పుడు క్లాస్ విన్నారు కదా! చెప్పండి. ఫస్ట్ ప్రాబ్లమ్‌లో. చెప్పండమ్మా. చెప్పండి. ఎనీవన్? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? చెప్పాలి. సైలెంట్‌గా ఉండలే ఎల్లా. 8 ఎన్ని? గ్రూప్స్. చెప్పండి. ఆహ్, చెప్పండి పర్లేదు. 8 గ్రూప్స్ 8ఆ? ఉన్నాయి సార్. హ్మ్. యెస్ సార్. ఒకరేమో 10 అంటున్నారు. ఇంకా? 12 సార్. 12ఆ? చెప్పండి ఏంటో చూద్దాం. చెప్పండి. 8 అన్నారు, 10 అన్నారు కదా! ఏంటి చెప్పండి. చెప్పండి పర్లేదు. సో, ఫస్ట్ వెరీ క్యాపిటల్ గుడ్. వచ్చింది సార్. ఇంకా? ఫస్ట్ తర్వాత సెకండ్ పర్చేజ్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ హ్మ్. లిమిటెడ్. క్యాష్. ఓకే. ఆహ్, ఇంకా? థర్డ్ క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ వచ్చిన లిమిటెడ్. పేరే వస్తే మళ్ళీ తీసుకోకూడదు. వన్ టైమే. హ్మ్. నెక్స్ట్. చెప్పండి పర్లేదు. సో, టోటల్‌గా మనకి క్యాష్‌తో కలిపి 11 ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? క్యాపిటల్. క్యాపిటల్ గ్రూప్ ఏం తీసుకోవాలి?
క్యాపిటల్. సో పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ అంటే వీటిలో 2 లెడ్జర్స్ ఉన్నాయి. సో పర్చేస్‌కి పర్చేస్ గ్రూప్ తీసుకోవాలి. కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. సన్‌డ్రీ క్రెడిటర్. సో పైన ఆల్రెడీ కార్తిక్ తీసుకున్నాం. క్యాష్ ప్రీ డిఫైన్డ్‌గా ఉంటది. క్యాష్ పే టు కార్తిక్. మళ్ళీ తీసుకోవాలని అవసరం లేదా? రిపీటెడ్‌గా వచ్చింది. నో నీడ్. అవసరం సేల్స్ లేదు టు సార్. కళ్యాణ్ అవసరం లేదు మర్చెంట్స్ సార్. అంటే 2 లెడ్జర్స్ ఉన్నాయి. సేల్స్‌కి ఏం తీసుకోవాలి? సేల్స్ తీసుకోవాలి. కళ్యాణ్ మర్చెంట్స్. సన్‌డ్రీ డెబ్టార్స్. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కళ్యాణ్ మర్చెంట్స్ అవసరం లేదు. క్యాష్ డిపాజిట్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్. క్యాష్ డిఫాల్ట్‌గా ఉంటది. ఎస్బీఐ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్. రెంట్. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్. వేజెస్. డైరెక్ట్ 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 ఎక్స్పెన్సెస్. ఎక్స్‌పెన్సెస్. సో తర్వాత నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్ రిసీవ్డ్. డైరెక్ట్ ఇన్‌కమ్స్. ఈ విధంగా మీరు రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా ఇలాగే చేయాలి. ఓకే. మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మీరు వీటిని ఎంత బాగా పర్ఫెక్ట్‌గా 3 డేస్ క్లాసెస్ మీరు చేయగలుగుతారో ఫర్దర్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ ఏం తీసుకోవాలి? అండర్ గ్రూప్ ఏమొస్తుందమ్మా ఇన్వెస్ట్‌మెంట్స్‌కి? ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్‌మెంట్స్. షేర్స్‌కి? షేర్స్. కరెంట్ అసెట్స్. క్యాపిటల్ రిజర్వ్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. సర్ప్లస్. సో తర్వాత ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఇన్కమ్. డైరెక్ట్ ఎక్స్పెన్స్. డైరెక్ట్ ఇన్కమ్స్. సో ఇన్కమ్. తర్వాత డ్రాయింగ్స్. క్యాపిటల్. క్యాపిటల్. పర్చేజ్ రిటర్న్. పర్చేజెస్. సేల్స్ రిటర్న్. Purchases. Sales. సేల్స్. డిస్కౌంట్ రిసీవ్డ్ అయిపోయిందా? యా. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. Indirect income. తర్వాత కంప్యూటర్. ఫిక్స్డ్ Fixed అసెట్స్. assets. మెషినరీ. ఫిక్స్డ్ అసెట్స్. Fixed assets. ఫిక్స్డ్ అసెట్స్. లోన్ టేకెన్ ఫ్రమ్ Loans. లోన్స్ అండ్ లయబిలిటీస్. ఎస్బీఐ బ్యాంక్. లోన్స్ అండ్ లయబిలిటీస్. లోన్ గివెన్ టు రామ్ ట్రేడర్స్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ Loan అండ్ and అడ్వాన్సెస్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్.
బిల్స్ పేయబుల్, Current liabilities. కరెంట్ లయబిలిటీస్, ఫ్యాక్టరీ రెంట్, Direct expenses. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, గోడౌన్ రెంట్ లేదంటే ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్, Direct. Direct expenses. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఇలా మీరు రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ కూడా చేయాలి. ఈ 3 డేస్ చెప్పే క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ గానే మీరు బాగా గుర్తుపెట్టుకుంటే సబ్జెక్ట్ ఈజీగా వచ్చేస్తుంది. చాలా ఈవెన్ నాన్ కామర్స్ అయిన వాళ్ళు కూడా ఈజీగా సబ్జెక్ట్ నేర్చుకుంటారు. చాలా సింపుల్ సబ్జెక్ట్. ప్రపంచంలో డైలీ సబ్జెక్ట్ ఏదంటే అకౌంట్స్. దీన్ని ప్రాపర్‌గా మనం తెలుసుకుంటే మన బిజినెస్ అకౌంట్స్ మనమే మెయింటైన్ చేయొచ్చు. ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయొచ్చు. ఇంటర్వ్యూలో అడిగేది కూడా ఈ బేసిక్స్ మీదనే అడుగుతారు. వీటి మీద అడిగినప్పుడు మీరు చెప్పగలిగితే ఈజీగా జాబ్స్ వస్తాయి. అదైతే 100% నేను చెప్పగలుగుతాను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ బేసిక్‌లోనే ప్రాణం అంతా ఉంటుంది అకౌంట్స్‌కి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియరా? ఎనీ డౌట్స్? సార్ ఒకసారి చెప్పండి. సార్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కి కొంచెం డిఫరెన్స్ డైరెక్ట్ చెప్తారా సార్? ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఆఫీస్‌లో జరగకోకుండా ఫ్యాక్టరీలో జరుగుతాయి బ్రదర్. ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్‌పెన్సెస్‌ని డైరెక్ట్ అంటాం. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఆఫీస్‌లో జరుగుతాయి. సో, ఫ్యాక్టరీలో ఏం జరుగుతాయి? ఎంప్లాయీస్‌కి వేజెస్ ఇస్తారు. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ పే చేస్తారు. అక్కడ పెద్ద పెద్ద మెషిన్‌లు పనిచేయాలంటే కరెంట్ ఉండాలి. అంటే పవర్ ఉండాలి. ఆ మెషిన్‌లు పనిచేయాలంటే ఫ్యూయల్ ఉండాలి. అక్కడ ఒక ప్రోడక్ట్ తయారవుతూ ఉంటది. ఆ ప్రోడక్ట్ అక్కడ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ అంటారు. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేస్తారు. ఆ స్టాక్‌ని స్టోర్ చేసుకోవడానికి మల్టిపుల్ గోడౌన్స్ రెంట్‌కి తీసుకుంటారు. ఓకే. ఇలాంటివి ఏవైనా వచ్చినాయంటే అవి డైరెక్ట్ కిందకొస్తాయి. సో, ఆఫీస్‌లో జరిగేటన్నిటి ఏంటి? ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇస్తారు. అంటే ఫ్యాక్టరీలో ఆఫీస్ అనేది సెపరేట్‌గా ఉంటది. ఫ్యాక్టరీలో వర్క్ చేసే ప్లేస్ వేరుంటది. ఆఫీస్ వర్క్ చేసే ప్లేస్ వేరుంటది. ఓకే. ఆ ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి. ఆఫీస్‌కి రెంట్ కట్టాలి. ఓకే ఓకే ఆఫీస్‌లో టెలిఫోన్ చార్జెస్, ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఇవన్నీ ఫ్యాక్టరీలోనే ఉంటది ఆఫీసు. సెపరేట్‌గా ఉంటది దాని సెషను. పనిచేసే ప్లేస్ వేరు. ఫ్యాక్టరీలోనే ఆఫీస్ వేరు. ఓకే. సో, అలా. క్లియరా? అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు అదే సార్. అనుకోండి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనుకో. సరిపోతుంది. ఓకే అదే. ఓకే సార్. సో, అందరికొచ్చాయా మెయిల్స్? పెండింగ్ అమౌంట్